ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. సామెతలు 28 అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకే కోట్ల కొలది స్తోత్రాలు 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 తండ్రి. ఎన్నిసార్లు స్తుతించను మా రుణము తీరదు నా తండ్రి. ఎందుకంటే మమ్మల్ని నీతిమంతులుగా చేసి గొప్ప విజయాన్ని ఇచ్చావు, ఘనతకు కారణంగా చేసావు నా తండ్రి, ఘనతనిచ్చావు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి సహాయం చేయండి. ఎవరైతే నా తండ్రి ఇంకా పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా జీవిస్తున్నారో, రక్షణ లేకుండా జీవిస్తున్నారో, అటు వారికి రక్షణ దయచేయండి ప్రభా. అంతేకాదు వివాహాలు కావాల్సినటువంటి వారికి మంచి సంబంధాలను తీసుకొచ్చి వివాహాలు జరిగించండి. చిన్నపిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారు, అటు వారందరిని బాగు చేయండి, స్వస్థపరచండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయి. మేలుతో నింపు. నా తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తుపట్టుకొని దీవించండి. అంతేకాక నా తండ్రి, నా దేశాన్ని రక్షించు, ప్రజలందరికీ నిత్య రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సరి నిత్యం తోడైనగాక. ఆమెన్.